శ్రీకాకుళం పోరాట యోధుడు అజ్ఞాత వీరుడు పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడ కచేరిపేటలో గల ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జరిగే పైలా వాసుదేవరావు 15వ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను జె వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలా వాసుదేవరావు తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాన్ని సాగించారని, పోలీసు నిర్బంధాన్ని, ప్రభుత్వ నిర్బంధాన్ని లెక్క చేయకుండా జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్ రాఘవులు, ఐఎఫ్టియు నాయకులు జి రాజ్కుమార్, దుర్గారావు, నాగేశ్వరరావు, చంద్రారావు, తాతారావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ నాయకులు సతీష్, అడపారాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే శ్రీకాకుళం పోరాటంలో అనేక నిర్బంధాలని, అనేక పోలీసు ఎన్కౌంటర్లని తప్పించుకొని ఆయన పార్టీని బతికించడానికి, కార్యకర్తలని బతికించుకోవడానికి అనేక రహస్య జీవితంలో అనేక ఉద్యమాలు సాగించారు. ఈ ఉద్యమంలో వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం, అదేవిధంగా దేవినేని మల్లికార్జునం, అనేక మంది సుబ్బారావు ప్రాణనిగ్రహి తమ విలువైన ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా మొక్కవాని ధైర్యంతో మరింత కేటర్ను కూడగట్టుకొని ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి సాగాలని, దోపిడీ పీడనలు పోవాలని, కార్మిక కష్టజీవుల రాజ్యం రావాలని చెప్పేసి ఆయన జీవితాంతం కూడా హార్నిష్లో శ్రమించి విప్లవోద్యమానికి అంకితమై పనిచేశారు. ఆయన స్ఫూర్తితో నేటికి కూడా విప్లవకారులు పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాటికి కూడా దోపిడీ పీడనలు కొనసాగుతూ ఉన్నాయి. దోపిడీ మరో రూపంలో విస్తరిస్తూ ఉంది. కార్మిక చట్టాలు రద్దు చేస్తూ ఉన్నారు, లేబర్ కోడ్ తీసుకొస్తా ఉన్నారు, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ఉన్నారు, నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి. వీటిలన్నింటిలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయ నాయకుల విధానాలు ప్రధాన కారణం అనేది మనకి అర్థమవుతా ఉంది. వీటికి వ్యతిరేకంగా పోరాడితే తప్ప ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి ఉండదు. అందుకోసం పునరంకితం కావాలి. పైలా వాసుదేవరావు గారి వర్ధంతి సభని స్ఫూర్తిగా తీసుకొని విప్లవకారుల ఐక్యత కోసం పోరాడుతూ, విప్లవకారుల ఐక్యతను సాధిస్తూ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క విప్లవ కార్యకర్త పునరంకితం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ని, కరపత్రాలని మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం.